ఫ్యూచర్లో ఒక ఫామ్ ల్యాండ్ లాగా మంచి ఒక వీకెండ్ హోమ్ లాగా కన్స్ట్రక్ట్ చేసుకున్నా కూడా పక్కన వాళ్ళతో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎగ్జాక్ట్లీ మన ఇంటి దగ్గర నుంచి కార్లో బయలుదేరితే మన ఫామ్ ల్యాండ్ వరకు, మన ఫామ్ హౌస్ వరకు మనం కార్లో వెళ్ళిపోవచ్చు. మనకంటూ ఒక సొంత ఫామ్ హౌస్ అనేది మెయిన్ కాన్సెప్ట్. అవును, చాలా మంది కావాలనుకుంటున్నారు కదా, ఓన్ హౌస్ కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో ఒక ఫామ్ ల్యాండ్, తమకంటూ ఒక ఫార్మింగ్ ఏరియా కావాలని కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. ఒక ఇల్లు, ఒక కార్ ఎట్లయితే మినిమం నీడ్స్ అయిపోయినాయో నిజంగా మనిషికి ఒక ఫామ్ హౌస్ అనేది కూడా ఇవాళ కామన్. వీకెండ్స్ లో వెళ్ళిపోవాలి హ్యాపీగా, నేచర్ కి దగ్గరగా. సో ప్రెసెంట్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ ప్రైస్ అనేది ఎన్ని డేస్ ఉంటుందంటారు, ఎన్ని మంత్స్? అరౌండ్ ఈ రైనీ సీజన్ వచ్చేంత వరకు ఉంటుంది. ఎందుకంటే వన్స్ రైనీ సీజన్ రాగానే మనం మాడల్ ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇనిషియల్ స్టేజ్ లో ఇప్పుడు ప్లాంటేషన్ ఒకటే లేదంటే, మిగతా రోడ్ వర్క్ ఇప్పుడు నడుస్తుంది వర్క్. ఏమేమి ప్లాంటేషన్ ఇస్తున్నారు అందులో? సో మనం ఒక ప్రతి పావెకరాకి ఇంచుమించు ఒక 150 ప్లాంటేషన్ చేస్తున్నాము. ఒక 50 శ్రీగంధ మొక్కలు వేస్తున్నాము, 100 అగరుడు మొక్కలు వేస్తున్నాము. దాంతోపాటు ఒక 15 నుంచి 20 మొక్కలు, ఒక అవకాడో కానీ, లేదా మెకడోమియా కానీ, లేదా కుంకుడుకాయ చెట్లు కానీ, లేదా డేట్ ఫార్మ్స్ కానీ, లేదా ఈ విధంగా అంటే అక్కడ ఆ సాయిల్కి ఏదైతే సూట్ అవుతుందో, అంటే ఒక 340 ఎకరాల్లో ప్రతి 5-10 ఎకరాలకు సాయిల్ మారుతుంది కాబట్టి ఆ సాయిల్ యొక్క టెస్ట్ని బట్టి మనం అక్కడ డిఫరెంట్ ప్లాంటేషన్ చేసి, అంటే ఎండ్ ఆఫ్ ద డే మొత్తం మీద కమర్షియల్ ప్లాంటేషన్ చేస్తాం. కమర్షియల్ అంటే ల్యాండ్ వచ్చేసి ఫామ్ ల్యాండ్ అయినా వచ్చే డబ్బులు మాత్రం మనకి కమర్షియల్ గా వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు.